హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్. ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా మంది కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు అండి. క్రాస్ కటింగ్ అనేది చేయడం రాదు. అదే విధంగా క్రాస్ కటింగ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ పాడవుతుందేమో, అంటే లూజ్ వస్తుందేమో, లేదంటే టైట్ అవుతుందేమో అన్న చిన్న అపోహ వల్ల క్రాస్ కటింగ్ అనేది చేయకుండా స్ట్రేట్ కటింగ్ గా కట్ చేసుకుంటారండి. సో ఈ రోజు వీడియోలో మీకు క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, క్లాత్ లో క్రాస్ కటింగ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది మీకు ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నానండి. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఏంటంటే క్రాస్ కటింగ్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ ఎక్కువ పడుతుందా, లేదంటే మరి రెగ్యులర్ గా తీసుకున్నంతనే తీసుకోవాలనేది డౌట్ ఉంటదండి. మనకి క్రాస్ కటింగ్ చేసుకున్నా స్ట్రేట్ కటింగ్ చేసుకున్నా తీసుకున్న లైనింగ్ మాత్రం మనం రెగ్యులర్ గా తీసుకున్నంతనే తీసేసుకోవాలండి. మనకు 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇదిగోండి, మనకు ఆది బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఈ ఆది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు మోచేతి వరకు ఉన్నాయి. ఓకేనా, అంటే ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మనము ఈ లైనింగ్ వచ్చేసి మనకు 1 మీటర్ తీసుకోవాలండి. 80 సెంటీమీటర్స్ తీసుకున్నామంటే మనకు జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాము అంటే క్రాస్ కటింగ్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే విధంగా ఈ విధంగా మోచేతి వరకు హ్యాండ్స్ ఉన్నా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి. దానికోసం ఇదిగోండి, లైనింగ్ వచ్చేసి మనం కట్స్ అనేది అటువైపునకు ఉండాలి, జాయింటింగ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పైన షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి కింది వరకు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా 13 ఇంచులు అనేది ఉంది. ఓకేనా, ఈ 13 ఇంచులకి మనం పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 14 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కింద నడుము లూజ్ అనేది తీసుకోవాలండి. నడుము లూజ్ తీసుకోవడం కోసం ఇదిగోండి మనం ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఆది బ్లౌజ్ లో ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి నుంచి ఈ విధంగా కాజా పట్టి వరకు ఆ పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవాలండి. దానికోసం టేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి మనం స్టిఫ్ గా పట్టుకోవాలండి, లూజ్ అనేది ఉంచుకోవద్దు. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ కాజపట్టి ఉంది కదా, కాజపట్టి అనేది లెక్కలోకి రాదండి. కాజపట్టి తీసేసుకొని ఇక్కడ తీసేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది, ఇదిగోండి 31.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా మనకు ఒక 1/2 ఇంచు లాగా వచ్చినప్పుడు మనకు 4 భాగాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. లాస్ట్ గా సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు కరెక్ట్ సైడ్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు 31.5 వచ్చింది కదా, ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 32 ఇంచులు నడుము లూజ్ తీసుకుందాము. ఇప్పుడు ఈ 32ను 4 భాగాలు చేసేసుకోవాలండి. ఇదిగోండి టేప్ అనేది కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి 2 భాగాలు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 16 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 16 ఇంచెస్ ని మళ్ళీ 2 భాగాలు చేసేసుకోవాలి. ఈ విధంగా టేప్ తోనే మనకు 4 భాగాలు చేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి మనకి 8 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఈ 8 ఇంచులు అనేది ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడితో మనకు నడుము లూజ్ అనేది అయిపోతుందండి. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవడం చాలా మంది కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఉంటదండి. ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనం ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి కొంచెం ఈ విధంగా జరిపేసుకున్నాము అంటే లెంత్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకేనా, లేదు కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే తక్కువ చూపిస్తుంది. చెస్ట్ లెంత్ తీసుకోవడంలో ఈ విధంగా ఆది బ్లౌజ్ లో నుంచి కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 32 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ 32 ఇంచులకి మనము 4 ఇంచులు యాడ్ చేసేసుకోవాలి. మనకి 36 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 36 ఇంచులను మనము చెస్ట్ కోసం మార్కింగ్ చేసేసుకోవచ్చు. దీన్ని కూడా మళ్ళీ ఏం చేయాలి, 4 భాగాలు చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఎంత వస్తుంది, మనకు 9 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఆది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ కొలత తీసుకోవడం రావట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా మనకి 4 ఇంచులు యాడ్ చేసుకొని తీసేసుకోవచ్చు. మనకి ఇదిగోండి ఇప్పుడు 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ లో మార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ పైన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ మార్కింగ్ ఉన్న దగ్గర మనకు చెస్ట్ లూజ్ కోసం తీసుకోవాలి.
మనకు 9 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇదిగోండి మార్కింగ్స్ అనేది వచ్చినాయి కదా, ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. అయితే ఇప్పుడు మనకు నడుము లూజు చెస్ట్ లూజు ఇక్కడ 4 ఇంచులు అనేది యాడ్ చేసుకుంటున్నాం కదా. మీకు ఒకవేళ ఈ విధంగా యాడ్ చేసుకోవడం కూడా రాలేదు అనుకుంటే ఇక్కడ మనం నడుము లూజుకి 1 ఇంచ్ అనేది డాట్ కోసం తీసుకున్నాం, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఈ ఖర్చు వరకు ఎంత మెజర్మెంట్ అయితే వచ్చిందో అదే మెజర్మెంట్ ని మనం ఇక్కడ చెస్ట్ కోసం కూడా తీసేసుకోవచ్చండి. మన ఖర్చులు అన్ని పోను నడుము లూజు చెస్ట్ లూజు ఎగ్జాక్ట్ గా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ తీసుకోవాలండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. ఇదే 6 ఇంచులు ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు నెక్ కు షోల్డర్ కి తీసుకోవాలండి. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దండి. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ షోల్డర్ జారిపోతున్నా లేదు అంటే నెక్ అనేది పట్టేస్తున్నా మనకు దాంతో ఎలాంటి పని లేదండి. మనకి ఇక్కడ నడుము కొలత ప్రకారంగానే నెక్ షోల్డర్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నడుము కొలత 32 ఇంచులు వచ్చింది కదా, అంటే 30 కంటే ఎక్కువ ఉంది, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి 32 ఇంచులు వచ్చినప్పుడు నెక్ కు షోల్డర్ కి మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ 6 ఇంచుల మార్కింగ్ తీసుకున్నాం కదా చంక డౌన్ కోసం, ఇక్కడ కూడా ఇదిగోండి 5.5 ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ లైన్ డ్రా చేసుకుందాం. చూస్తున్నాగా మనకి ఈ విధంగా డబ్బా షేప్ వచ్చేసింది కదా. ఇక్కడ మనకు చంక రౌండ్ కోసం తీసుకోవాలండి. ఈ చంక రౌండ్ తీసుకోవడం కూడా మనకి నడుము లూజ్ అనేది 32 ఇంచులు, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది క్రాస్ గా ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది ఇక్కడ ఉండేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా పెద్ద సైజు వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది తీసుకోవడం వల్ల చంక రౌండ్ అనేది నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి మనకి మార్కింగ్ అనేది రౌండ్ గా చేసేసుకోవాలి. మీకు ఒకవేళ కర్వ్ స్కేల్ అవైలబుల్ ఉంది అనుకుంటే కర్వ్ స్కేల్ తో తీసేసుకోవచ్చు అండి, లేదు మీరు బై హ్యాండ్ తో చేసుకోవచ్చు అనుకుంటే చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు నెక్ కోసం తీసుకోవాలి. ఈ నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు వచ్చేస్తుంది. మీ నడుము కొలత ఎంత ఉన్నా సరేనండి, షోల్డర్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. మిగతా మెజర్మెంట్ వచ్చేసి మనకు నెక్ కోసం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ 2.5 ఇంచులు అనేది వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ డీప్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని మనకి ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ క్లాత్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా 4 ఇంచులు అనేది ఈ క్లాత్ అనేది ఉంది. ఈ వచ్చిన 4 ఇంచులకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుందండి. కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్ లో ఎంతైతే డీప్ ఉందో అదే డీప్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2.5కి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచుల కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ నెక్ కోసం ఎంతైతే తీసుకున్నారో దానికి ఖచ్చితంగా 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి వెనకాల భాగం అనేది రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ రెండింటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ లో మనకి నచ్చిన షేప్ అనేది తీసేసుకోవచ్చు. ఇదిగో నేనైతే ఇక్కడ రౌండ్ షేపే తీసేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు ఈ నెక్ అనేది మనకి ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ జారిపోకుండా కొంచెం పట్టినట్టుగా ఉండాలి అంటే ఈ మెడ వైపున జస్ట్ ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ కొంచెం ఒక 2 గీతలంతా మార్కింగ్ చేసుకొని ఇదిగో ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకోవడం వల్ల మనకి నెక్ కు పట్టేసుకున్నట్టు ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కదా, డాట్ కూడా నేను మార్కింగ్ ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనకు కింద వైపున ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. మనకు 9 ఇంచులు అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్లో సగాన్ని తీసేసుకోవాలి, అంటే 4.5 ఇంచులు అనేది అవుతుంది. మనకు అట్లా రాలేదు అంటే టేప్ అనేది ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ సగం వచ్చేస్తుంది. ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ డాట్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి మనకు మొత్తం కూడా మనకి బ్లౌజ్ ఖర్చులతో కలుపుకొని ఎంత వచ్చింది, ఇక్కడ 14 ఇంచులు వచ్చింది. ఓకేనా, 15 ఇంచుల కంటే తక్కువ ఎంత వచ్చినా కూడా మనకి బ్యాక్ పార్ట్ పొడవు అనేది 4 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది, 16 ఇంచులు 15.5 ఆ టైప్ ఉంది అనుకుంటే ఈ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఆ 2 మార్కింగ్స్ కలుపుకుంటూ ఈ కార్నర్ వరకు క్రాస్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మధ్యలో దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాక చంక దగ్గర ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇంకొక చివర హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. చాలా మంది ఏంటంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారండి. అయితే మనకు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్టే కట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈ రెండు కూడా కనబడే పార్ట్స్ అండి. వీటికి ఏంటంటే మనకు జాయింట్లు అనేది ఎక్కువ కనబడితే చూడడానికి బాగుండదు. అందుకోసం మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇప్పుడు తీసుకుంటున్నది మోచేతి వరకు కదా, మోచేతి వరకు తీసుకుంటున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోకుండా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక పార్ట్ కు మాత్రమే మనకు జాయింటింగ్ అనేది పడుతుంది, ఇంకొక పార్ట్ కి జాయింట్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఓకేనా. ఈ విధంగా మధ్యలోకి జాయింటింగ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అనేది తీసుకుందామండి. ఈ ఆది బ్లౌజ్ లో నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది, హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. మనకు జస్ట్ ఈ 2 కొలతలు తీసుకున్నాము అంటే హ్యాండ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ కనబడుతుందిగా, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు చూసేసుకోవాలి. ఇదిగోండి మనకు ఎంత వచ్చింది, 9 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా. హ్యాండ్ పొడవు 9 ఇంచులు ఉంది కదా, హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ తీసుకోవడం కోసం ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. మనకి ఇదిగోండి 5.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా. అంటే డబల్ ఫోల్డింగ్ మీద హ్యాండ్ లూజ్ 5.5 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. దానికోసం మనం ఫస్ట్ హ్యాండ్ పొడవు తీసుకుందాము. హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 10 ఇంచులు ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం ఈ ఆది బ్లౌజ్ లో నుంచి తీసుకోవాల్సిన పనేం ఉండదు. ఎందుకు అంటే ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు బిగినర్స్ ఏంటి అంటే ఈ హ్యాండ్ అనేది చివరి ఉంది కదా, కొంచెం కింది వైపునకు పెట్టుకున్నాము అంటే ఒక మెజర్మెంట్ చూపిస్తుంది, కొంచెం పైకి తిప్పేసుకున్నాము అంటే ఇంకొక మెజర్మెంట్ చూపిస్తుంది. లేదు ఇదంతా కూడా సర్ది పెట్టేసుకొని దీని ఇదిగోండి పైకి లాగినము అంటే ఇంకొక మెజర్మెంట్ అనేది చూపిస్తుందండి. ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ 2 కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 32 ఇంచులు వచ్చింది. అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇంకొక ఆలోచన అనేది ఏం లేకుండా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకు అనేది కిందికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇదే మార్కింగ్ మధ్యలో ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది అంటే 32 ఇంచులో 4వ భాగం మనకు 8 ఇంచులు వచ్చింది కదా, అదే 8 ఇంచులను ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ పైన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కార్నర్ దగ్గర 8 ఇంచులు అనేది టేప్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ టేప్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ లైన్ పైన ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు హ్యాండ్ కర్వ్ అనేది నీట్ గా వచ్చేస్తుందండి. చంక పట్టేస్తున్నట్టు గానీ లూజ్ రావడం కానీ జరగదన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ తీసుకోవాలండి. ఆ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం మనకి ఇదేంటి, మనకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు క్రాస్ గా ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ లాగా వచ్చింది కదా, ఈ కార్నర్ ని జస్ట్ ఒక రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కర్వ్ షేప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కింది వరకు కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లోపల వైపున ఈ విధంగా తిప్పేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి, రౌండ్ అనేది. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు డబల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు అనేది వచ్చింది కదా, అదే 5.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది తీసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మోచేతి వరకు హ్యాండ్స్ కదా, మనకి ఇక్కడ ఈ మధ్య భాగంలో కొంచెం లూజ్నెస్ అనేది వస్తుందండి.
దానికోసం ఏంటి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించు లోపల వైపు నాకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ పావించు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక భాగం వరకు ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పార్ట్ లో మధ్యలో లూజ్ అనేది రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇదిగోండి చంక జాయింట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పార్ట్ ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వైపున లోతు తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు జాయింట్ పడుతుంది కదా, లోతు అనేది ఇక్కడ తీసుకోకుండా మనకి జాయింట్ పడని వైపున లోతు అనేది తీసుకున్నామండి. ఈ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా చంక దగ్గర, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచ్ అనేది లోపల వైపున మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలుపుకొని ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఫోల్డింగ్ చేయండి. మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి లోపల వైపునకి 3/4 ఇంచు లోపలికి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ చిన్న కర్వ్ షేప్ తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఈ మార్కింగ్ వరకు తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి లోపల వైపునకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు చివర్లో జాయింటింగ్ అనేది చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి అనేది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది కూడా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేయడం రాదు. ఇంకొంతమందికి ఏంటి అంటే ఫిట్టింగ్ పోతుందేమో అని వాళ్ళు స్ట్రైట్ కటింగ్ తీసుకుంటారండి. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్ కటింగ్ అనేది కట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీకు చాలా ఈజీగా క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. దానికోసం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ లో మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో వచ్చేసి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పీస్ లో క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, స్ట్రైట్ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇదిగోండి ట్రయాంగిల్ స్కేల్ అనేది ఉంది కదా, ఈ ట్రయాంగిల్ స్కేల్ అనేది ఏంటంటే మనకు క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్ గా చూపిస్తుందండి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ ట్రయాంగిల్ స్కేల్ అనేది కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ పై వైపున ఇక్కడ చూపిస్తుంది స్కేల్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి మనకు స్ట్రేట్ అన్నమాట. అంటే ఈ లైనింగ్ లో ఈ మార్కింగ్ చేసుకున్న వైపున ఇలా లాగి చూడండి మనకు సాగదు అనమాట. అంటే ఇది స్ట్రేట్ కటింగ్ లో ఉంది అన్నట్టు. తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కూడా అంతేనండి, మనకు గుంజితే సాగదనమాట. ఇది కూడా మనకు స్ట్రేట్ కటింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు మనం క్రాస్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ ఉన్న దాంట్లో మనం క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్, స్ట్రేట్ లైన్ అన్నమాట. ఇప్పుడు ఇది కూడా స్ట్రేటే కదా, క్రాస్ ఏ విధంగా అంటే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకు క్రాస్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీస్ లో కూడా మనకి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా పెట్టేసుకోండి. ఓకేనా. ఇదిగోండి మనకి ఈ విధంగా కింద లైన్ పైన లైన్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈజీగా క్రాస్ కటింగ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు చంక డౌన్ అనేది ఇక్కడ స్క్వేర్ షేప్ లో మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ పైన ఒకసారి రన్నర్ తీసుకొని ఒకసారి రన్ చేయండి మార్కింగ్స్ పైన. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందాము. ఇదిగోండి చూస్తున్నారు కదా క్రాస్ కటింగ్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి క్రాస్ కటింగ్ అంటే ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా చిన్న మార్కింగ్స్ అనేది చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారు అనుకోండి, మీకు క్రాస్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి మనకు రన్నర్ తో రన్ చేసుకున్నాం కదా, వీటిపైన కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు చంక భాగంలో లోతు తీసుకోవాలండి. ఆ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి క్రాస్ గా మార్కింగ్ అనేది వచ్చింది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది లోపల వైపున మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ 1/2 ఇంచ్ వరకు కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. పట్టేసినట్టు గానీ లేదంటే ముడతలు రావడం గానీ రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు
ఫ్రంట్ నెక్ తీసుకోవాలంటే ఈ నెక్ తీసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఆది బ్లౌజ్ లో కరెక్ట్ గా ఉంది అంటే కస్టమర్ మాకు నెక్ కరెక్టే ఉంది అన్నప్పుడు దీంట్లో నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఇది వచ్చేసి పెద్ద సైజు కదా, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 లేదు అంటే 7 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ లో నుంచి చూపిస్తున్నానండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి ఉన్న వైపు నుంచే మనకు ఆ ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడ ఈ బ్లౌజ్ లో షోల్డర్ జాయింటింగ్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం వదిలిపెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, జాయింటింగ్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న కింది వైపున ఇక్కడ పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, పెట్టేసుకొని మనకు కరెక్ట్ గా ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి నీట్ గా ఈ విధంగా ఉండేలాగా సర్దుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సర్దుకొని మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా నీట్ గా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఎక్కడ వరకు వస్తుంది చూసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ వరకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు పై వైపున తీసేసుకోవాలి ఖర్చు కోసం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా తీసుకోవడం వల్ల ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి పైన మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచు ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత కింద ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి పై మనకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ మార్కింగ్ కూడా చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కొంచెంగా ఈ విధంగా రౌండ్ గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ షేప్ అనేది రౌండ్ గా వచ్చేస్తుందండి. చాలా మందికి ఏంటంటే మొత్తం కుట్టిన తర్వాత వి షేప్ లాగా వచ్చేస్తుంది. ఆ విధంగా రావద్దు అంటే జస్ట్ ఒక 1/2 ఇంచు లోపల వైపు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ తీసుకోవాలండి. చెస్ట్ లెంత్ తీసుకోవడం కూడా ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా ఉంది అనుకుంటే దీనిలో నుంచే మనము చెస్ట్ లెంత్ అనేది తీసుకోవచ్చు. దానికోసం కూడా మళ్ళీ ఉక్సు పట్టి ఉన్న పార్ట్ ని తీసేసుకోవాలన్నమాట. ఇది కూడా మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మెయిన్ డాట్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డాట్ తర్వాత ఈ షేప్ బెల్ట్ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా, తీసేసుకొని మనకి ఇక్కడ ఖర్చు వదిలేసి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ జాయింటింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఏ మాత్రం ముడతలు లేకుండా ఇదిగోండి నీట్ గా పెట్టేసుకోవాలి. అలాగని చెప్పి సాగదీయొద్దండి, ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఏ మాత్రం ముడతలు లేకుండా ఇదిగోండి నీట్ గా అనేది ఈ విధంగా సర్దేసుకొని మనకి ఎక్కడ వరకు వస్తుంది ఇది జాయింటింగ్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం చెప్పేసి ఇంకొక 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆది బ్లౌజ్ లో నుంచే మనము చెస్ట్ లెంత్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి 1/2 ఇంచు మార్కింగ్ అనేది వచ్చింది కింది వైపున, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి. ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ 2.5 ఇంచులు అనేది కామన్ గా సరిపోతుంది. ఇక్కడి నుంచి మనకు ఇది తీసుకున్న సైజు వచ్చేసి నడుము లూజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ డాట్ కోసం కరెక్ట్ వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇటువైపున అంటే సైడ్ జాయింట్ వైపున కింది దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. మనకేంటంటే మన పద్ధతిలో కట్ చేసుకునే వాళ్ళకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చేస్తుంది. తర్వాత చాలా మంది అడుగుతున్నారు మాకు హుక్సులు పట్టి పొడవు అనేది పెరిగిపోతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల, అంటే ఆది బ్లౌజ్ లో ఉన్నంతనే మనకు హుక్సులు పట్టి పొడవు రావాలి అనుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తున్నాను చూడండి. ఇది కూడా మనకు హుక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా కింద వైపున, ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ నెక్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ లైన్ వచ్చేసి దీనిపైన ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకొని మనకి ఆది బ్లౌజ్ లో షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఉంది. ఈ షేప్ బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ వరకు ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కింది వైపునకి 1 ఇంచ్ వరకు కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1/2 ఇంచు, అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ రెండు జాయింటింగ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ అనమాట. మొత్తం కలుపుకొని మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి
1 ఇంచ్ ఎక్కడ వరకు కిందికి వస్తుందో ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆది బ్లౌజ్ లో హుక్స్ పట్టి పొడవు ఎంత అయితే ఉందో మనం కుట్టిన తర్వాత కూడా హుక్స్ పట్టి పొడవు అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ 2.25 ఇంచ్ దగ్గర నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ వైపున ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. దానికోసం ఎంత తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కింద వైపున ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1.5 మార్కింగ్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి ఈ లైన్ వరకు ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి 2.35 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టేసుకొని ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు హుక్స్ పట్టి సైడ్ ఉంది కదా ఇక్కడ వైపున, ఇక్కడ వచ్చేసి ఈ నెక్ డౌన్ ఉన్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ ఎడ్జ్ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందామండి. దీనికోసం వచ్చేసి ఫస్ట్ మెయిన్ డాట్ పొడవు తీసుకుందాము. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 2.5 ఇంచులు అనేది సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఫ్రంట్ షేప్ అనేది ఉబ్బెత్తుగా రాకుండా ఫ్లాట్ గా రావాలి అంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. తర్వాత హుక్స్ పట్టి పొడవు కూడా అంతేనండి. ఈ డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ 2 డాట్స్ కి సమానంగా ట్రయాంగిల్ షేప్ లో ఉండేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? మీరు ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ ఈ మార్కింగ్ చేసుకోవడం మాకు రావట్లేదు అనుకుంటే ఈ చిన్న ఐటమ్ యూజ్ చేసుకొని కూడా మీకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి మనకు 3 మార్కింగ్స్ అయిపోయినాయి కదా, ఈ మార్కింగ్స్ ని లైన్ డ్రా చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి చంక వైపున ఈ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని లైన్స్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల మనకి డాట్స్ వేసుకునేటప్పుడు వెనకాల భాగంలో కూడా మనకు ఈక్వల్ గా రావాలి అంటే మనకి ఇదిగోండి రన్నర్ అనేది ఉంటుంది కదా, ఈ రన్నర్ తోని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకున్నాము అంటే వెనకాల కూడా మనకు అచ్చున అనేది ఈజీగా పడతాయి అనమాట. ఓకేనా? మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనకు మిగిలిన పీస్ లో నుంచి కట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకు 1 మీటర్ పీస్ అనేది తీసుకోవడం వల్ల మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయవచ్చు. అదే విధంగా ఇదిగోండి మనకి ఇంత పీస్ అనేది మిగులుతుంది. మనకి ఇదిగోండి నెక్ ఉంది కదా, నెక్ వైపున వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు నడుం బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ లో నుంచి మెడ పట్టీలు అన్ని కూడా కట్ చేసుకోవచ్చు అండి. మనకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకి ఇక్కడ పెద్ద పీస్ ఉంది కదా, ఇక్కడ మనము షేప్ బెల్ట్ అనేది తీసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి 2 లేయర్స్ అనేది ఉంది కదా, ఈ 2 లేయర్స్ ని మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి 4 లేయర్స్ అనేది వచ్చేసాయి అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దానికోసం మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఖర్చులతో సహా నడుము లూజ్ ఎంత అయితే తీసుకున్నామో అంత అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ వచ్చేస్తుందండి. మనకు ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. దానికోసం వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మనము కింది వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకొక వైపును వచ్చేసి 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి కింది వైపు నుంచి. తర్వాత వచ్చేసి మధ్యలో 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి. అది ఎక్కడ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్కింగ్ దగ్గర కింది వైపు నుంచి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ కర్వ్ షేప్ డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకు 4 ఇంచులు ఇక్కడ తీసుకున్నాము, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు జాయింటింగ్ వచ్చేసింది. జాయింటింగ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపున జాయింటింగ్ చేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట. తర్వాత ఈ తలపైన కూడా చిన్న 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా చిన్న కట్ చేసుకోండి. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి మనకు హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేసి చిన్న జాయింటింగ్ పడుతుంది కదా, అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ఇంకొక పీస్ తీసుకోవాలంటే ఇది మన కటింగ్ లో చిన్న పీసెస్ అనేవి మిగులుతాయి. 2 పీసెస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎడ్జ్ ఉంది కదా కోరు, ఈ కోరు ఉండేలాగా చూసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ ఉన్న వైపున చిన్న మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కింది వైపునకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా? పెట్టేసుకొని మనకి ఇక్కడ పై వైపున 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కింద మార్కింగ్ సమానంగా ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ అనేది పక్కకు తీసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా తగ్గిన పీస్ అనేది కట్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ చేసుకునేసరికి కరెక్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది. 2 వైపులా జాయింటింగ్ లేకుండా ఒక వైపున మాత్రమే జాయింటింగ్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పీసులు, తర్వాత వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ లో ఫ్రంట్ పార్ట్, అదే విధంగా షేప్ బెల్ట్ పీసులు. ఓకేనా? ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి హుక్సులు పట్టి, కాజా పట్టి, తర్వాత మెడ పట్టీలు, నడుం బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి చాలా అంటే చాలా ఈజీగా క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.